తనని చైర్మన్ గా ప్రకటించడం సంతోషంగా ఉందని దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ అన్నారు. త్వరలోనే బోర్డు సభ్యులను ప్రకటిస్తారని అన్నారు. ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. తనని దుర్గగుడికి చైర్మన్ గా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తామంటున్న దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకిలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రస్తుతం ఇప్పటికే దర్శనం చేసుకొని వచ్చారు దుర్గగుడి నూతన చైర్మన్ బొర్రా గాంధీ. ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి? ఓం శ్రీ కనదుర్గా నమః. మరి ఈరోజు మనం 4వ రోజు శ్రీ కాత్యాయని అవతారం ఆమె దర్శనం ఇస్తున్నామే. భక్తులు మరి చాలా ఇంపార్టెంట్ అయిన ఇవాళ ఆమె అవతారం కాబట్టి తరలి వస్తున్నారు పొద్దున్నుంచి విపరీతంగా. ఎందుకంటే వాళ్ళు ఎంతోమంది వాళ్ళ కొన్ని వేల లక్షల మంది పుస్తకాలు చదువుతారు కాబట్టి ఆ యొక్క ప్రాముఖ్యత పురాణాలు చదువుతున్నాయి. ఆమె ఈక్వల్ టు దుర్గాదేవి. మరి ఆమె సహాయంతో విజయం సాధించింది. ఆమె బ్యాకింగ్ ఉండే చేయించింది, ఆమె హెల్ప్ చేసింది అనే ఉద్దేశంతో. దానికోసం ఆమెను చూడాలి. 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది ఈ కాత్యాయని దేవసారం. చూసి తరలిస్తున్నారు జనం, ఆనందపడుతున్నారు. వెళ్ళేటప్పుడు లైన్లో అడుగుతున్నాం, వచ్చేటప్పుడు కూడా మేము అడిగాం. హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఉందంటున్నారు. మరి 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి చూడాలి అనే ఉద్దేశంతో మరి మనకి ఇది ఒక పండగ వాతావరణం ఈ 3 రోజుల్లో జరిగింది. ఇవాళ మరీ ఎక్కువగా వచ్చారు. ఇవాళ లైన్లో చూస్తే మీరు పిల్లలు, మా వృద్ధులు, మరి భవానీలు కూడా ఇప్పుడు ఈ 4వ రోజు బాగా పెరిగింది ఈరోజు. మరి దాని దగ్గరికి ఏర్పాట్లు చేసాం. అంతా క్యూ లైన్లో పరిశీలన చేస్తున్నాం. మంచినీళ్ళు, చిన్నపిల్లలకి పాలు అన్నీ అందుతున్నాయి. మరి అట్లాగే మరి అక్కడ ఆ భోజనాలు కూడా అందరికి కూడా కింద దాని తగ్గట్టుగానే పెంచమని చెప్పాం. డెఫినెట్గా నిన్నే ఆల్రెడీ రాత్రి 10 గంటలకు 10,000, 3,000, 30,000 మంది చేశారు. మరి ఇంకా ఇవాళ పెంచాల్సి వస్తే అవకాశం ఉంది. మరి దాన్ని బట్టి అన్నీ జరుగుతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకొని ముందుకు వెళ్తున్నాం. మీకు దుర్గగుడి చైర్మన్ పదవి ఇవ్వటం ఎలా ఉంది, ఏంటి? నాకు ముఖ్యమంత్రి వర్యులు ఈ ఇంద్రకీలాద్రి మీద శ్రీ దుర్గామలయ స్వాముల దేవస్థానానికి నన్ను చైర్మన్గా ఆయన ప్రతిపాదించడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంతకన్నా అదృష్టం లేదనుకుంటున్నాను. నేను మీ ద్వారా ఈ కుటుంబ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి, మా నందమూరి బాలకృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సార్, ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండబోతుంది? దానికి మీకు అత్యంత ఆప్తులైన బాలకృష్ణ గారు రాబోతున్నారా, ఏంటి? బాలకృష్ణ గారు మరి చాలా బిజీగా ఉంటారు. ఆయన ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి అది తెలుసుద్ది. కానీ అతి త్వరలో బాలకృష్ణ గారి దర్శనానికి రాబోతున్నారు. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకిలాద్రిపై కాత్యాయని దేవి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. వేల మంది క్యూ లైన్లో భక్తులు కూడా వస్తున్న నేపథ్యంలో క్యూ లైన్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసినామని చెప్పి తాను ఇటు దుర్గగుడి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ బొర్రా గాంధీ చెప్తున్న పరిస్థితి. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ఇంద్రకిలాద్రి నుంచి.